సో సుప్రీంకోర్టుకు ఎమ్మెల్సీ కవిత ఆమె తరపున బెయిల్ పిటిషన్ దాఖలు, ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఎల్లుండి ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణ, వచ్చే వారం బెయిల్ రావచ్చన్న కేటీఆర్ అంటూ ఇగో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టులో గతంలో బెయిల్ రిజెక్ట్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తాజా పిటిషన్ లో ఆమె సవాల్ చేశారంటూ ఇక 5 నెలలుగా తిహార్ జైల్లో ఉంది కల్వకుంట్ల కవిత. 1 నెల కాదు, 2 నెలలు కాదు, 5 నెలలుగా జైల్లో ఉంది. సో తను ఇక్కడ చూడండి, తను డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకుంటే 5 నెలలుగా తిహార్ జైల్లో ఉన్న ఆమెను భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బంధువు హరీష్ రావు ములాఖత్ ద్వారా కలిసి మాట్లాడారు. ఈ 5 నెలల కాలంలో ఆమె అనారోగ్య సమస్యలకు గురి కావడంతో దీన దయాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని నిరాకరించడంతో పలు అంశాలను ప్రస్తావిస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారించిన తర్వాత బెయిల్ పై రానున్న రోజుల్లో ఎలాంటి ఉత్తర్వులు వెలువరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది అంటూ ఇక్కడ చూడండి, వచ్చే వారం బెయిల్ రావచ్చు. కేటీఆర్ ఏమంటున్నాడంటే, ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న కవిత అనేక ఇబ్బందులు పడుతుందని, అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని, 5 నెలల వ్యవధిలో 11 కిలోల బరువు తగ్గారని, నేను ఇందాక చెప్పిన కదా 11 కిలోల బరువు తగ్గారని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీపీ, బ్లడ్ ప్రెషర్ ఉంది, సో సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రతిరోజు 2 టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుందని మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. తిహార్ జైల్లో పరిశుభ్రత అధ్వాన్నంగా ఉందని, పరిమితికి మించి ఖైదీలు ఉన్నారని వివరించారు. ఆ జైల్లో 11,000 మంది ఖైదీలు ఉండాల్సిన చోట దాదాపు 30,000 మంది ఉన్నారని, అందువల్లనే పారిశుద్ధ్యం లోపించిందని, అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు. అయితే ఇక్కడ చూడు, ఇక స్టార్ట్ నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, జైలుకు వేసిన వాళ్ళు పెద్ద లీడర్లు అవుతారు అని చెప్పి అనుకుంటా ఉన్నాం కదా. సో అదే ఇక్కడ వార్త వచ్చింది చూడురి, అని వార్త వచ్చాక చేస్తాం మనం. ఇక పెద్ద లీడర్లు అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ అంశంపై ఆలోచించి మాట్లాడాలని అంటూనే ఆయనకు బెయిల్ మంజూరు చేసినందున కవితతో సహా మిగిలిన వారందరికీ వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వచ్చే వారమే కవితకు బెయిల్ రావచ్చని న్యాయ నిపుణులతో, సీనియర్ లాయర్లతో సంప్రదింపులు జరిపిన అనంతరమే గురువారమే సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేశామన్నారు. పొలిటికల్ గా కొట్లాడాల్సి వచ్చినప్పుడు ఇలాంటివి తప్పవన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వారి భవిష్యత్తులో పెద్ద లీడర్లు అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారంటూ నేను చెప్తా ఉన్నా. గతంలో కూడా చెప్పిన, పక్క రాష్ట్రంలో 16 నెలలు జైల్లో ఉండొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాడు. నెలన్నర జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయాడు. రేవంత్ రెడ్డి, నెలన్నర జైల్లో ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇక ఇప్పుడు కూడా ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాలలో సాంప్రదాయం ఏమైపోయిందంటే, జైలుకు పోయొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతా ఉన్నారు. పెద్ద స్కీమ్లలో ఇరుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతా ఉన్నారు. సో ఇక్కడ కూడా కల్వకుంట్ల కవిత మరి ముఖ్యమంత్రి అవుతుందా అంటే అయ్యేటట్టే కనిపిస్తా ఉంది, చేసేటట్టే ఉన్నారు. ఆమె ఒక్కసారి బయటకు వచ్చి కొంగు దాచి నాకు ఇట్లా చేసిండ్రు, న్యాయం చేయండి అని చెప్పి రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తే గనక తిరుగు లేకుండా కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉన్నది, అవకాశం ఉన్నది. తెలంగాణ ప్రజలు ఎట్లయినా కూడా సెంటిమెంట్ కి తొందరగా కరిగిపోతారు. ఏడ్చి ఒక్కసారి కన్నీళ్లు గార్చి తెలంగాణ బతుకమ్మనైనా నన్ను 5 నెలలు తిహార్ జైల్లో ఉంచి చిప్పకూడు తినిపించిర్రు, మీరే నాకు దిక్కు, లేకపోతే నేను నడి తొగల ఉరేసుకుంటా అని చెప్తే, లేదు తల్లి నువ్వు బతకాలే, నిన్ను ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి చేసుకుంటారు. నాకు ఇంత అవమానం జరిగినా తెలంగాణ సమాజం ఏం చేయకపోయాని చెప్పి అంటే గనక అట్లనే ఖచ్చితంగా ఏం టెన్షన్ పడకు, మేము నిన్ను ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి తెలంగాణ సమాజం చేసినా చేస్తుంది. ఈ ప్రజలు అట్లాంటి వాళ్ళు. తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ట్రెండ్ అది. సో తను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా. అయినా ఆశ్చర్యం లేదు, వచ్చిన తర్వాత మరి ప్రజలు ఆదరించినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇటు పక్క కేటీఆర్ ప్రభ కూడా తగ్గిపోతా ఉంది. కేటీఆర్ కూడా పెద్దగా కొట్లాడుతున్నట్టు లేదు, అసెంబ్లీలో కూడా హరీష్ రావు జర గట్టిగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. సరే బావని బామ్మర్దిని నమ్మకపోతే కనీసం చెల్లెనని నమ్ముతారా అంటే నమ్మే అవకాశం ఉన్నట్టుంది. వీళ్ళిద్దరు ఎట్లా జైలు పోయి రాలేదు కాబట్టి వీళ్ళు ముఖ్యమంత్రులు కారు. ఇక అయ్యేదల్లా కల్వకుంట్ల కవిత మాత్రమే ఉంది. కేసీఆర్ పోయిందా అంటే అప్పుడెప్పుడో ఖమ్మం జైల్లో 1-2 రోజులు ఉద్యమం సమయంలో ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే లేడు. ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు కాకుండా జైలు పోతేనేమో ముఖ్యమంత్రులు అవుతారు. ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు తర్వాత బతుకుంటే జైలు పోయే అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే ఫోన్ ట్యాపింగ్ ఉంది, కాళేశ్వరం ఉంది, ధరణి ఉంది, ఇంకా చాలా ముచ్చట్లు ఉన్నాయి. అన్నిట్లా కలిపి గొర్రెల స్కామ్ ఉంది, చీరల స్కామ్ ఉంది, అన్ని కలిపి ఇక పోయినా పోతారు. కాబట్టి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కానోళ్ళు అయితే జైలుకు అయితే ముఖ్యమంత్రి అవుతున్నారు. ముఖ్యమంత్రి అయ్యి జైలు కోనోళ్ళు ఉంటే తర్వాత వాళ్ళు చేసే అవినీతి వల్ల జైలుకు పోతారు. ఎక్కడికి వెళ్ళి రాష్ట్ర
అధినాయకత్వంలో అంటే అధినాయకులుగా ఉన్నటువంటి ఎవరైనా సరే ఇక ఆలోచించుకోండి, ఆయా పార్టీలు జైలుకు పోయేస్తే ముఖ్యమంత్రులు అయిపోతున్నారు. ఇది ట్రెండ్ నడుస్తా ఉంది.